హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం. నాకు తెలిసినంత వరకు అయితే ఉప్మా అంటే చాలా మందికి నచ్చదు, కానీ ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. ఉప్మా అంటే చేసే రీతిలో వేస్తే మంచిగా తినొచ్చు. ఉప్మా అంటే నీళ్లు పోసి నూనె పోసి తిప్పితే ఎవరికి తినబుద్ధి కాదు. గోధుమ రవ్వతో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, నిజంగా చెప్తున్నా మీకు చాలా నచ్చుతుంది. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. లిటరల్గా చెప్తున్నా. వెజిటేబుల్స్ వేసి ఉప్మా చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. గో ఈ గోధుమ రవ్వ ఉప్మాలో ఏమేమి వెజిటేబుల్స్ వేసుకోవాలో చెప్తా వినండి. క్యారెట్, బీట్రూట్, ఆలు, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, ఉల్లిగడ్డ కూడా ఫైనల్గా. ఈ వెజిటేబుల్స్ అన్నీ గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి వెజిటేబుల్స్ అన్నీ వేసి కాసేపు ఉంచి శుభ్రంగా కడుక్కొని మట్టి లేకుండా అవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. అవన్నీ మగ్గిన తర్వాత మిగతా క్యారెట్ ముక్కలు ఇంకా ఎన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నామో అన్ని వెజిటేబుల్స్ వేసేసి సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. అవి మగ్గేలోగా ఈ ఉప్మాలోకి కావాల్సిన మెయిన్ పొడి రెడీ చేసుకుందాం రండి. నాకు తెలిసి తెలంగాణ సైడ్ అయితే ఈ పల్లి పొడి అనేది అయితే చెయ్యరు. నేనైతే పెళ్ళైనప్పటి నుంచి చేస్తున్నా ఈ పల్లి పొడి. ఎందుకంటే మా ఆయన వాళ్ళ సైడ్ ఎక్కువ చేస్తారంట, ఉప్మాలో సేమియా ఉప్మాలో తింటారంట. ఈ పల్లి పొడి వచ్చేసి మనకు కావాల్సినంత పొడి అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసే పల్లి పొడి మాత్రం నెల రోజులు నిల్వ ఉంటుంది. గాజు డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఒక కప్పు పల్లీలు తీసుకొని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో కొన్ని ఎల్లిపాయలు, కొంచెం కారము, కొంచెం సాల్ట్, కొంచెం పచ్చి జీలకర్ర వేసుకొని పల్లీలు కూడా వేసుకొని ఫైన్ లాగా పౌడర్ చేసుకోవాలి. ఈ మిక్సీ వేసుకున్న పొడిలోకి తాలింపు అది ఇది ఏం అవసరం లేదు, నార్మల్గానే చాలా బాగుంటుంది. ఇంకా ఈ పొడి అయితే అయిపోయింది, పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు వెజిటేబుల్స్ చూద్దాం ఎంతవరకు ఉడికినాయో. ఇప్పుడు మొత్తానికి అయితే మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. మగ్గిపోయిన దాంట్లో నేనైతే 1.5 కప్పు ఉప్మా రవ్వ వేస్తున్నా. 1.5 కప్కి 3 గ్లాస్ వాటర్ వేస్తున్నా. ఎందుకనంటే కొంచెం జ్యూసీ జ్యూసీ ఉంటేనే మా వాళ్ళకి ఇష్టము ఉప్మా. ఉప్మాలో నీళ్ళు పోసిన తర్వాత నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఆ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా ఉప్మా రవ్వ వేసుకొని సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి వదిలేస్తే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్గా ఉండే వెజిటేబుల్ గోధుమ రవ్వ ఉప్మా అండ్ దాంట్లోకి పల్లి పొడి రెడీ అయిపోయినాయి. ఇంకేముంది, సర్వ్ చేసుకొని తినడమే. సూపర్ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.